అందరు భక్తులకు జ్యేష్ఠ పూర్ణిమ హృదయపూర్వక శుభాకాంక్షలు. భక్తులారా స్వాగతం. జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ దేవవృక్షాన్ని ఎవరికీ చెప్పకుండా తాకిరండి. ఈ మంత్రం చెప్పి తిరిగి వచ్చేయండి. కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు. అంత ధనం, సంపద వస్తుంది. మీరు లెక్కపెట్టలేదు. జన్మ జన్మాంతరాల పేదరికం తక్షణం దూరమవుతుంది. నమ్మకం లేకపోతే జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం రోజున ప్రాక్టికల్గా చేసి చూడండి. భక్తులారా, ఈరోజు ఈ వీడియోలో మనం ఏ అద్భుత దేవవృక్షాల గురించి మాట్లాడబోతున్నామంటే, ఆ దేవవృక్షాలలో బుధవారం రోజు స్వయంగా మాతా లక్ష్మీ నివాసం ఉంటుంది. ఈ వృక్షాలు మీ ఇంటి పరిసరాల్లోనే చాలా సులభంగా దొరుకుతాయి. ఈ దేవవృక్షాల గురించి స్వయంగా మహాదేవుడు పరమేశ్వరుడు తన ప్రియ భక్తుడైన రావణుడికి చెప్పారు. ఎవరైనా సరైన సమయంలో, సరైన ముహూర్తంలో, సరైన విధానంలో జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం రోజున ఈ వృక్షాన్ని టచ్ చేసి వచ్చేస్తే అతని ఇంట్లో స్వయంగా మహాదేవుడు కొలువై ఉంటాడు. అతని జీవితంలో నడుస్తున్న పేదరికం, దుఃఖం, కష్టాలు అన్నీ సమాప్తమవుతాయి. జన్మ జన్మాంతరాల పేదరికం తక్షణం దూరమవుతుంది. మీ భాగ్యం 7వ ఆకాశంపైకి ఎక్కిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ధనం, సంపద మీ వెనుక వస్తుంది. కాబట్టి మీ నుండి ఒక చిన్న విన్నపం, ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే లాభం పొందవచ్చు. ఒకవేళ ఈరోజు మీరు ఈ జ్ఞానవర్ధక వీడియోను మధ్యలో కట్ చేసి భాగాలుగా చూస్తే మీ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. మీరు సంవత్సరం పొడవునా ఇబ్బందుల్లోనే ఉంటారు. భక్తులారా, ఈ వీడియోలో మేము మీకు అలాంటి చెట్ల గురించి చెప్తాము. వాటిని టచ్ చేయడం ద్వారా మీ పేదరికం తక్షణం దూరమవుతుంది. అవును స్నేహితులారా, మాతా లక్ష్మి మీపై అంత కృప చూపిస్తారు. రాబోయే సమయంలో మీరు ధనవంతులవుతారు. ఒకవేళ మీరు జూన్ 11, 2025 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం రోజున నేను చెప్పే ఈ చెట్లను తాకి వస్తే మీ పేదరికం దూరమవుతుంది. ఎందుకంటే మీరు సంవత్సరం పొడవునా పూజలు, పరిహారాలు, ఉపాయాలు చేసి అలసిపోయి ఒక్క చిన్న లాభం కూడా పొందలేకపోతే రామబాణం లాంటి పరిహారం మనం చెప్పుకుంటున్నాం. జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం రోజున ఈసారి 144 సంవత్సరాల తర్వాత దుర్లభ సంయోగంలో ఆకాశం ఎరుపు రంగులోకి మారబోతోంది. ఈసారి 2025లో పూర్ణిమ 144 సంవత్సరాల తర్వాత మహాకుంభంలో జరగబోతోంది. మహాకుంభంలో వచ్చిన సాధు సంతులు కూడా ఈ వృక్షాల గురించి చెప్పారు. కాబట్టి మేము మీకు చెప్పబోయే ఈ చెట్టు గురించి మీరు మా చెప్పిన విధంగా సరైన సమయంలో, శుభముహూర్తంలో టచ్ చేస్తే నమ్మండి, మీ జీవితంలో కొన్ని రోజుల తర్వాత ధనవర్షం కురవడం ప్రారంభమవుతుంది. అప్పుడు మీ జీవితంలో ఎవరూ మీ ఉన్నతిని ఆపలేరు. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. ఒకవేళ మీరు బుధవారం జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ దేవవృక్షాలను టచ్ చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. స్నేహితులారా, ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు లాభం ఉంటుంది. అలాగే ఈ పూర్ణిమ రోజున మీ జీవితం మారిపోకపోతే రండి, జూన్ 11 పూర్ణిమ బుధవారం రోజున ఏ చెట్లను టచ్ చేసి రావాలో తెలుసుకుందాం. హిందూ సంస్కృతిలో అనేక రకాల పౌరాణిక నమ్మకాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. అనేక చెట్లు, మొక్కలు దేవవృక్షాలుగా పిలువబడతాయి మరియు చాలా శుభకరమైనవిగా కూడా పరిగణించబడతాయి. ప్రకృతిలో ఉన్న అనేక చెట్లు, మొక్కలు మన జీవితంలో నడుస్తున్న ఇబ్బందులను దూరం చేస్తాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే చెట్లు, మొక్కలను ప్రజలు పూజించడమే కాకుండా ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు. ఇవి అనేక రకాల పెద్ద వ్యాధులను నయం చేస్తాయి. వేద పురాణాలలో కూడా అనేక రకాల చెట్లు, మొక్కల గురించి ప్రస్తావించబడింది. భక్తులారా, మీరు కూడా జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ వృక్షాలను టచ్ చేస్తే మహాదేవ్ యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలోని సమస్త సమస్యలు దూరమవుతాయి. స్నేహితులారా,
విషయం ఏమిటంటే మా పని సలహా ఇవ్వడం. మేము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలము. ఇప్పుడు మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. కానీ భక్తులారా, ఒక విషయం తప్పక చెప్తాము. మీరు నమ్మితే ఈ పూర్ణిమ రోజున స్వయంగా భగవాన్ భోలేనాథ్ ఈ అద్భుత మొక్కపై విరాజమానంగా ఉంటారు. దీని గురించి మేము ఈ వీడియోలో ఇంకా మాట్లాడబోతున్నాము. మీరు చెప్పిన విధంగా ఎక్కువ మీ మనసు ఉపయోగించకుండా, మీ బుద్ధిని ఉపయోగించకుండా ఈ చెట్లను టచ్ చేసి వచ్చేస్తే అదే క్షణంలో బ్రహ్మ, విష్ణు, మహేష్ అనే ముగ్గురు దేవతల ఆశీర్వాదం మీకు తక్షణం లభిస్తుంది. అప్పుడు స్వయంగా విధాత కూడా మిమ్మల్ని ధనవంతుడవ్వడం నుండి ఆపలేడు. ఈ అద్భుత వృక్షాలను చెప్పడానికి ముందు మేము మీకు జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ గురించి సమాచారం ఇస్తాము. తద్వారా ఈ దేవ వృక్షాలను కట్ చేయడానికి సరైన శుభముహూర్తం తెలుసుకుందాం. రండి తెలుసుకుందాం. భక్తులారా, జూన్ 11 పూర్ణిమ రోజున మీరు చెట్లు, మొక్కలను టచ్ చేయాలంటే ఏ సమయంలోనైనా టచ్ చేసి రావచ్చు. దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు. రండి, ఇప్పుడు మీ సమయాన్ని ఎక్కువ వృధా చెయ్యకుండా ఏ చెట్లు, మొక్కలను టచ్ చేయాలో చెప్తాము. స్నేహితులారా, మన హిందూ ధర్మంలో దేవి మాతారాణి యొక్క అనేక స్వరూపాలు చెప్పబడ్డాయి. వాటిలో వృక్షాలను కూడా దేవి స్వరూపాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈరోజు నేను మీకు అలాంటి వృక్షాల గురించి చెప్తాను. జూన్ 11 పూర్ణిమ రోజున టచ్ చేయడం చాలా శుభకరమని చెప్పబడింది. పూర్ణిమ రోజున వీటిని టచ్ చేయడం ద్వారా శత్రుదోషం, రుణదోషం, పేదరిక దోషం అన్నీ సమాప్తమవుతాయి. పూర్ణిమ రోజు భగవాన్ భోలేనాథ్ను సంతోషపెట్టడానికి అత్యంత అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. పూర్ణిమ యొక్క పవిత్ర పర్వంలో కొన్ని అలాంటి వృక్షాలు ఉన్నాయి. ఇవి దేవవృక్షాలుగా, దేవి వృక్షాలుగా చెప్పబడ్డాయి. ఇవి దేవి స్వరూపాలు, మాతా కాళీ స్వరూపాలు. మన ధర్మంలో చెట్లు, మొక్కలను దేవీ దేవతలుగా భావించి మనం వీటిని పూజిస్తాము. మనం తప్పక పూజించాలి. విజ్ఞానం కూడా చెప్పుతుంది, చెట్లు, మొక్కలు మనుషులకు ఉచితంగా ప్రాణవాయువును అందిస్తాయి. చెట్లు, మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి మరియు మన శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి అన్ని రకాల నెగటివ్ విషయాలను తమలో తాము శోషించుకుని మనకు తాజాదనాన్ని అందిస్తాయి. జూన్ 11 పూర్ణిమ జ్యేష్ఠమాసంలో మన ధర్మశాస్త్రాలలో కొన్ని చెట్లు, మొక్కలు చెప్పబడ్డాయి. వాటిని టచ్ చేయడం ద్వారా వ్యక్తి యొక్క మూసుకున్న భాగ్యం యొక్క తాళాలు తెరుచుకుంటాయి. వ్యక్తి యొక్క సౌభాగ్యం ప్రకాశిస్తుంది. మన శాస్త్రాలలో చెట్లు, మొక్కలు చాలా ఉపయోగకరమైనవిగా చెప్పబడ్డాయి. ఎందుకంటే వీటిలో సాక్షాత్తు దేవతల నివాసం ఉంటారు. అనేక వ్యాధుల చికిత్స చెట్లు, మొక్కలలోనే దాగి ఉన్నాయి. చెట్లు, మొక్కలలో అనేక ఔషధ మూలికలు దొరుకుతాయి. జూన్ 11 పూర్ణిమ జ్యేష్ఠమాసంలో మన ధర్మశాస్త్రాలలో కొన్ని చెట్లు, మొక్కలు చెప్పబడ్డాయి. వాటిని టచ్ చేయడం ద్వారా వ్యక్తి యొక్క మూసుకున్న భాగ్యం యొక్క తాళాలు తెరుచుకుంటాయి. వ్యక్తి యొక్క సౌభాగ్యం ప్రకాశిస్తుంది. మన శాస్త్రాలలో చెట్లు, మొక్కలు చాలా ఉపయోగకరమైనవిగా చెప్పబడ్డాయి. ఎందుకంటే వీటిలో సాక్షాత్తు దేవతల నివాసం ఉంటారు. అనేక వ్యాధుల చికిత్స చెట్లు, మొక్కలలోనే దాగి ఉన్నాయి. చెట్లు, మొక్కలలో అనేక ఔషధ మూలికలు దొరుకుతాయి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో స్వయంగా చెప్పారు, వృక్షాలలో నేను రావి వృక్షం. రావి వృక్షాన్ని వృక్షాల రాజుగా పిలుస్తారు. ఎందుకంటే రవి వృక్షం యొక్క ఆయుష్షు అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది. రావి చెట్టు వృక్షం సర్వశక్తిమంతమైనది. పూజాపాఠంలో దీనికి అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను మీకు జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ రోజున టచ్ చేయాల్సిన వృక్షం గురించి చెప్పుతాను. కమెంట్లో హర్ హర్ మహాదేవ్ తప్పక రాయండి. ఎందుకంటే భగవాన్ భోలేనాథ్ పేరును రాసినప్పుడు లేదా చెప్పినప్పుడు భగవాన్ భోలేనాథ్ ఆ వ్యక్తితో చాలా త్వరగా సంతోషిస్తారు. స్నేహితులారా, మన ధర్మశాస్త్రాలలో అనేక అలాంటి వృక్షాలు ఉన్నాయి. ఇవి కళ్యాణకారి మరియు మంగళకారిగా పరిగణించబడతాయి. ఈ వృక్షాలు కేవలం పర్యావరణం కోసం మాత్రమే కాదు, మన జీవితానికి కూడా చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా మీరు ఈ వృక్షాలను టచ్ చేస్తే మీ సమస్త సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు సమాప్తమవుతాయి. పూర్ణిమ రోజు అంటే జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం రోజున ఈ వృక్షాల ప్రభావం అనేక రెట్లు పెరుగుతుంది. ఈ రోజు శక్తి భూలోకంలోకి వస్తుంది. ఈ రోజు ప్రతి వస్తువులో ప్రాణం మరియు చైతన్యం సంచరిస్తుంది.
ఈ శక్తి మొత్తం బ్రహ్మాండంలో వ్యాపించినప్పుడు ఎన్ని చెట్లు, మొక్కలు, జీవజంతువులు, చలన, అచల వస్తువులు ఉన్నాయో అన్నిటిలో శక్తి జాగృతమవుతుంది. ఈ విశేష సమయంలో మీరు దేవీ స్వరూపాలుగా చెప్పబడిన చెట్లు, మొక్కలను వెళ్లి టచ్ చేస్తే మీ జీవితంలోని సమస్త దుఃఖాలు, కష్టాలు, రోగాలు, సమస్యలు సమాప్తమవుతాయి. ముఖ్యంగా కాలసర్పదోషం, మంగళదోషం, నవదోషం, రాహుదోషం వంటి సమస్యలు తక్షణం తమ ప్రభావాన్ని వదిలివేస్తాయి మరియు పూర్తిగా సమాప్తమవుతాయి. భక్తులారా, ఈరోజు నేను మీకు 4 నుండి 5 దేవవృక్షాల గురించి చెప్పబోతున్నాను. ఇవి మన ధర్మశాస్త్రాలలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ 4 వృక్షాలు మీ జీవితంలో సుఖం, సమృద్ధి, ఆనందాన్ని తీసుకురావడానికి చాలా ప్రభావవంతమైనవి. కాబట్టి ఈ వీడియోను శ్రద్ధగా చూడండి. ఎందుకంటే మీరు దీన్ని మధ్యలో కట్ చేసి చూస్తే తరువాత మీరు పశ్చాత్తాపపడవలసి రావచ్చు. జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమా పర్వం అలాంటిది. దీనిలో మీరు పొడవైన పూజలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ విశేష వృక్షాలను పూర్ణిమా రోజున సరైన విధంగా టచ్ చేసి ఆశీర్వాదం తీసుకుంటే మీ సమస్త సమస్యలు మరియు పేదరికం సమాప్తమవుతుంది. ఈ వృక్షాలు అంత శక్తివంతమైనవి. మీరు మీ కళ్లతో వీటి ప్రభావాన్ని చూడవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ దేవవృక్షాలు మీ పరిసరాల్లో సులభంగా దొరుకుతాయి. కాబట్టి మీరు వీటిని మీ ఇంటి సమీపంలోనే కనుగొనవచ్చు. ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీరు ఇంకా కమెంట్ బాక్స్లో హర్ హర్ మహాదేవ్ రాయకపోతే దయచేసి హర్ హర్ మహాదేవ్ తప్పక రాయండి. దీనివల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు మా వీడియోలో కమెంట్ చేసి లైక్ చేసినప్పుడు మా ఉత్సాహం పెరుగుతుంది. మేము మీకోసం మరింత మంచి సమాచారాన్ని తీసుకువస్తాము. ఇప్పుడు మనం ఏ 3 వృక్షాల గురించి మాట్లాడబోతున్నామంటే వీటిని జూన్ 11 పూర్ణిమా రోజున టచ్ చేసి రావాలి. ఈ వృక్షాలు మీ జీవితాన్ని సంతోషకరంగా చేయడమే కాకుండా మీ దరిద్రాన్ని, బాధలను కూడా సమాప్తం చేస్తాయి. కాబట్టి నేను కోరుకుంటున్నాను మీరు జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమా రోజున ఈ వృక్షాలను తప్పక పూజించండి మరియు టచ్ చేయండి. ఎందుకంటే ఈ రోజున ఈ వృక్షాలను పూజించడం వల్ల మీకు అనంతమైన లాభాలు లభిస్తాయి. రండి భక్తులారా, ఇప్పుడు ఆ దేవ వృక్షాలు ఏవో తెలుసుకుందాం. వీటిని టచ్ చేయడం ద్వారా మన పేదరికం సమాప్తమవుతుంది మరియు జీవితంలో సుఖ సమృద్ధి ఆగమనమవుతుంది. మొదటి వృక్షం బిల్వ వృక్షం. బిల్వ వృక్షం మనం ముఖ్యంగా పూజలో ఉపయోగిస్తాము. పూర్ణిమ బుధవారం రోజున బిల్వ వృక్షం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. భగవాన్ శివుడికి బిల్వ ఆకులు అత్యంత ప్రియమైనవి. శివలింగంపై బిల్వ పత్రాలను అర్పించడం ద్వారా విశేష పుణ్యం లభిస్తుంది. బిల్వ వృక్షం శివ పూజ కోసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బిల్వ ఆకులను భగవాన్ శివుడి పూజలో విశేషంగా ఉపయోగిస్తారు. బిల్వ వృక్షం మాత పార్వతి యొక్క చెమట నుండి ఉద్భవించింది. స్కంద పురాణం ప్రకారం ఈ వృక్షం దేవీ స్వరూపంగా పరిగణించబడుతుంది. అంటే నవదుర్గల స్వరూపాలు. స్కంద పురాణ కథలో చెప్పబడింది బిల్వ వృక్షం యొక్క మూలాలలో గిరిజ, కాండంలో మహేశ్వరి, శాఖలలో దక్షిణాయనం, పండ్లలో కాత్యాయని, పుష్పాలలో గౌరీ మరియు ఈ వృక్షం యొక్క సంపూర్ణ శరీరంలో మాత లక్ష్మీజీ వాసం చేస్తారు. మాత పార్వతీ యొక్క చెమట నుండి ఉద్భవించిన కారణంగా ఈ చెట్టు అనేక దేవీ దేవతల స్వరూపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ వృక్షం ధార్మికంగా అత్యంత ముఖ్యమైనది. మీరు సంధ్యాకాలంలో శివ మందిరం లేదా నవదుర్గా మందిరం సమీపంలో బిల్వ వృక్షం కింద నెయ్యి దీపం వెలిగిస్తే వ్యక్తి ధనవంతుడు, గుణవంతుడు, పరాక్రమవంతుడు అవుతాడు. ఈ చెట్టు స్పర్శ ద్వారా వ్యక్తి యొక్క సమస్త మనోరథాలు పూర్తవుతాయి. ఈ చెట్టును టచ్ చేయడానికి ముందు మీరు ఒక విశేష మంత్రాన్ని కూడా చెప్పాలి. ఆ మంత్రం ఏమిటంటే దర్శన బిల్వ వృక్షస్య స్పర్శం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శం పాపనాశ అఘోర పాప సంహార ఏక బిల్వం శివర్పణం. అర్థం, బిల్వ వృక్షం యొక్క దర్శనం మరియు స్పర్శ మాత్రమే అన్ని పాపాలను సమాప్తం చేస్తుంది. శివుడికి అర్పించిన ఒక బిల్వపత్రం అఘోర పాపాలను నాశనం చేస్తుంది. కాబట్టి జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ బిల్వ వృక్షాన్ని టచ్ చేసి మీ మనోకామనను చెప్పండి మరియు చుప్పున తిరిగి వచ్చేయండి. మీ సమస్త కష్టాలు, దుఃఖాలు, పాపాలు సమాప్తమవుతాయి. మీరు ధనం, సుఖం, సమృద్ధిని పొందుతారు. రెండవ వృక్షం సెమీ వృక్షం. స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు రెండవ మొక్క గురించి చెప్తాను. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ మొక్క సెమీ వృక్షం.
శమీ వృక్షాన్ని మన ధర్మశాస్త్రాలలో జగదంబ స్వరూపంగా పూజిస్తారు. ఇది స్వయంగా మాత జగదంబ స్వరూపం. దీనిపై మాత జగదంబ సాక్షాత్తు విరాజమానంగా ఉంటారు. మీరు జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ రోజున సంధ్యాకాలంలో శమీ వృక్షం కింద ధూపం మరియు దీపం వెలిగిస్తే మీ సమస్త సమస్యలు మరియు కష్టాలు దూరమవుతాయి. అంతేకాకుండా శమీ వృక్షం యొక్క మూలంలో సింధూరం పోస్తే వ్యక్తికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. చాలా కాలంగా రోగంతో ఉన్నవారికి ఇది చాలా మంచి ఉపాయం. మీ ఇంట్లో ఎవరైనా సభ్యుడు చాలా కాలంగా రోగంతో ఉంటే మీరు ఆ వ్యక్తి శరీరం నుండి 7 సార్లు సింధూరం తీసి శమీ మూలంలో పోయవచ్చు. దీనివల్ల వారి రోగం త్వరగా నయమవుతుంది. అంతేకాకుండా మీరు రోగాల నుండి రక్షణ పొందాలనుకుంటే, నిరోగంగా ఉండాలనుకుంటే శమీ మూలంలో సింధూరం పోయడం ద్వారా ఇది మీ రోగాన్ని నాశనం చేయగలదు. మీరు జూన్ 11 జ్యేష్ఠ పూర్ణిమ రోజున శమీ వృక్షాన్ని టచ్ చేసి మీ మనోకామనను చెప్పాలి. మీరు దీన్ని చేసినప్పుడు మీ మనోకామన పూర్తవుతుంది మరియు మీ దరిద్రత సమాప్తమవుతుంది. ఈరోజు శమీ వృక్షం యొక్క ప్రభావం ద్వారా మీకు అపార లాభం లభించవచ్చు. కాబట్టి ఈ పూర్ణిమ రోజున శమీ వృక్షం యొక్క ఆశీర్వాదం తీసుకుని మీ జీవితంలో సంతోషాన్ని, సమృద్ధిని తీసుకురండి. 3వ వృక్షం పారిజాత వృక్షం. ఇప్పుడు మనం 3వ వృక్షం గురించి మాట్లాడుతాము. దీనిని దేవవృక్షమని కూడా పిలుస్తారు. ఈ వృక్షం పారిజాత వృక్షం. పారిజాత వృక్షం సముద్ర మంథనం నుండి ఉద్భవించింది. దీనిని దేవరాజ్ ఇంద్రుడి నందనవనంలో స్థాపించారు. తరువాత భగవాన్ శ్రీకృష్ణుడు ఈ వృక్షాన్ని మానవ కళ్యాణం కోసం భూమిపైకి తీసుకొచ్చారు. ఈ వృక్షం లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మాత లక్ష్మి కూడా సముద్ర మంథనం నుండి ఉద్భవించింది. ఒక వ్యక్తి శరీరంలో అలసట లేదా నొప్పి ఉంటే, లేదా వ్రతం సమయంలో ఇబ్బంది ఉంటే, సాయంత్రం సమయంలో పారిజాత వృక్షాన్ని టచ్ చేయడం ద్వారా ఈ సమస్త సమస్యలు దూరమవుతాయి. మీరు జూన్ 11 పూర్ణిమ రోజున ఎప్పుడు సమయం దొరికినా ఈ వృక్షాన్ని టచ్ చేయవచ్చు మరియు విశేష లాభం పొందవచ్చు. మీరు ఈ వృక్షం కింద జూన్ 11 పూర్ణిమ రోజున నెయ్యి దీపం వెలిగిస్తే మరియు దాని మూలంలో కొంచెం సింధూరం పోస్తే మీ సమస్త రకాల మనోకామనలు పూర్తవుతాయి. కానీ మీరు ఒక ప్రార్థన తప్పక చెయ్యాలి. ఆ ప్రార్థన ఏమిటంటే, ఓ పారిజాత వృక్షం, నీవు దేవి స్వరూపం. దయచేసి మా సమస్త సమస్యలను దూరం చెయ్యి. మా ఇంట్లో లక్ష్మీ వాసం చేయనివ్వు. పితృదోషం, గృహదోషం, లక్ష్మీదోషం సమాప్తమవనివ్వు. దయచేసి మా జీవితంలో సమృద్ధి మరియు సుఖవర్షం కురిపించు. మీ ఇంట్లో ధన ఆగమనం తక్కువగా ఉంటే మరియు డబ్బు వృధాగా ఖర్చవుతుంటే మీరు పారిజాత యొక్క 5 పుష్పాలను తీసుకుని వాటిని బాగా ఆరబట్టి ఒక పసుపు వస్త్రంలో కట్టి తిజోరీలో ఉంచవచ్చు. ఈ ఉపాయాన్ని జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం రోజున తప్పక చెయ్యండి. దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 4వ వృక్షం రావి చెట్టు వృక్షం. భక్తులారా, ఇప్పుడు తదుపరి చెట్టు ఏమిటంటే, మీరు పూర్ణిమ రోజున టచ్ చేసి రావాల్సినది అది రావి చెట్టు. హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది మరియు శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని ముఖ్యంగా భగవాన్ శివుడు మరియు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది. రావి చెట్టు చెట్టును పూజించడం ద్వారా పాపాల నాశనం జరుగుతుంది మరియు పుణ్యం లభిస్తుంది. పూర్ణిమ రోజున రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చెయ్యండి మరియు అక్కడ శుభ్రతను ఉంచండి. రావి చెట్టు కింద దీపం వెలిగించడం మరియు పూజ చేయడం విశేషంగా లాభదాయకంగా పరిగణించబడుతుంది. రావి చెట్టు ఆకులను శివలింగంపై అర్పించవచ్చు. రావి చెట్టు వృక్షాన్ని 108 సార్లు ఓం నమఃశివాయ మంత్రం జపిస్తూ ప్రణామం చెయ్యండి. ఆ తరువాత అక్కడ దీపం వెలిగించి పూజ అర్చన చెయ్యండి. రావి చెట్టు కింద రాత్రి సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 5వ వృక్షం మర్రి వృక్షం.
ఇప్పుడు తదుపరి దేవవృక్షం మీరు పూర్ణిమ రోజున టచ్ చేసి రావాల్సినది అది మర్రి వృక్షం. హిందూ ధర్మంలో ముఖ్యంగా స్త్రీలకు మర్రి వృక్షం చాలా ముఖ్యమైనది. ఈ చెట్టు సమృద్ధి, సుఖం, ఆశీర్వాదం యొక్క ప్రతీకంగా పరిగణించబడుతుంది. మర్రి వృక్షం తరచూ భగవాన్ శివుడు మరియు పార్వతీ యొక్క సంయుక్త పూజతో సంబంధం కలిగి ఉంటుంది. పూర్ణిమ రోజున ఈ వృక్షం సమీపంలో వెళ్లి దానిని పూజించడం చాలా శుభకరమైనది. మర్రి వృక్షం కింద దీపం వెలిగించి పూజ చేయండి. మర్రి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా శుభకరమైనది. మర్రి వృక్షం యొక్క మూలంలో పాలు మరియు నీరు అర్పించండి మరియు అక్కడ భగవాన్ శివుడిని ధ్యానిస్తూ ఓం నమః శివాయ మంత్రం జపించండి. మర్రి వృక్షం యొక్క పూజ సమయంలో దాని శాఖలను, కాండాన్ని కూడా నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ వృక్షం జీవనం మరియు సమృద్ధి యొక్క ప్రతీకం. మర్రి వృక్షం యొక్క ఆకులు కూడా భగవాన్ శివుడికి ప్రియమైనవి. కాబట్టి మర్రి ఆకులను శివలింగంపై అర్పించడం శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. 6వ వృక్షం వేప చెట్టు. ఇప్పుడు తదుపరి చెట్టు మీరు పూర్ణిమ రోజున టచ్ చేసి రావాల్సినది అది వేప చెట్టు. వేప చెట్టు మరొక ముఖ్యమైన చెట్టు. దీనిని పూర్ణిమ రోజున పూజించడం శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. వేప చెట్టు ముఖ్యంగా ఆరోగ్యం మరియు శుద్ధత యొక్క ప్రతీకం. ఈ చెట్టు యొక్క ఆకులు మరియు బెరడు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. ఇది శరీర శుద్ధీకరణకు ఉపయోగపడుతుంది. వేప చెట్టు సమీపంలో వెళ్లి దానిని పూజించండి. వేప ఆకులను శివలింగంపై అర్పించడం ద్వారా పుణ్యం లభిస్తుంది. వేప చెట్టు యొక్క బెరడు మరియు ఆకులను నీటిలో వేసి స్నానం చేయడం కూడా శుద్ధత మరియు ఆరోగ్యం యొక్క ప్రతీకంగా పరిగణించబడుతుంది. వేప చెట్టు యొక్క పూజ సమయంలో ఓం నమః శివాయ మంత్రం జపించండి. ఇది మానసిక శాంతిని మరియు పాపాల నుండి ముక్తిని అందిస్తుంది. వేప ఆకుల సేవనం కూడా శారీరక శుద్ధీకరణ కోసం చేయవచ్చు, కానీ దీనిని పరిమిత పరిమాణంలో సేవించాలి. 7వ వృక్షం మామిడి చెట్టు. ఇప్పుడు తదుపరి చెట్టు మీరు పూర్ణిమ రోజున టచ్ చేసి రావాల్సినది అది మామిడి చెట్టు. మామిడి చెట్టు కూడా హిందూ ధర్మంలో ముఖ్యమైనది మరియు శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. మామిడి చెట్టు యొక్క పూజ పూర్ణిమ రోజున చేయడం ద్వారా వ్యక్తికి సుఖం, సమృద్ధి, ఆశీర్వాదం లభిస్తుంది. మామిడి చెట్టు సమీపంలో వెళ్లి దానిని పూజించండి మరియు భగవాన్ శివుడిని ధ్యానించండి. మామిడి ఆకులను శివలింగంపై అర్పించండి మరియు ఓం నమః శివాయ మంత్రం జపించండి. మామిడి చెట్టును శివ పూజలో విశేషంగా ఉపయోగించండి, ఎందుకంటే ఈ చెట్టు శుభకరమైనది మరియు సమృద్ధి యొక్క ప్రతీకం. స్నేహితులారా, మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి దీనిని తప్పక లైక్ చేయండి. మీరు మా ఛానల్కు కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. దీనివల్ల మీకు మా రాబోయే వీడియోల సమాచారం మొదటగా లభిస్తుంది. మీ మనసులో ఏదైనా ప్రశ్న లేదా సూచన ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. మేము మీ సమాధానాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ధన్యవాదాలు మరియు సంతోషంగా ఉండండి. హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ.